మీరు ఏదైనా ఒక వస్తువు పొడవు కానీ వెడల్పు కానీ కొలుద్దామనుకుంటే ఎలా కొలుస్తారు? ఆ వస్తువు చిన్నదైతే చిన్న స్కేల్ వాడతారు, కొద్దిగా పెద్దగుంటే కనుక పెద్ద స్కేల్ వాడతారు. అలా కాదు, ఒక గదిలో ఉన్న ఒక టేబుల్ కానీ తలుపు కానీ కొలుద్దాం అనుకుంటే 3 మీటర్ల టేప్ వాడతారు. ఇదంతా కాదు, ఒక ఇళ్ల స్థలం కొనడానికి వెళ్ళారు. ఆ స్థలం యొక్క మెజర్మెంట్లు తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు? ఒక 100 అడుగుల టేప్ తీసుకెళ్ళి ఆ టేప్తో కొలుస్తారు. పోనీ ఒక పొలాన్ని చైన్ లింకుల ద్వారా కొలుస్తాం. మీ ఊరికి పక్క ఊరికి ఉన్న దూరాన్ని ఎలా కొలిచారు ఎప్పుడైనా గమనించారా? అది కాదనుకోండి, హైదరాబాద్కి ఢిల్లీకి ఉన్న మధ్య దూరం ఎంతో మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ వచ్చాయి కాబట్టి అది తెలుసుకోవడం చాలా సులభం. ఒక 25 ఏళ్లకు ముందు, ఒక 100 ఏళ్లకు ముందు, లేదు ఒక 1000 ఏళ్లకు ముందు ఇంత పెద్ద పెద్ద దూరాన్ని ఎలా కొలిచేవాళ్ళు అనే కుతూహలం మీకు ఎప్పుడన్నా కలిగిందా? ఇప్పటికీ 2200 సంవత్సరాల క్రితమే అతి పెద్దదాన్ని కొలవడానికి ప్రయత్నించి దాంట్లో సఫలం కూడా చెందాడు. ఎందుకే ఆయన కొలవడానికి ప్రయత్నించింది ఏదో మీకు తెలుసా? మీకు 3 సెకండ్లు టైం ఇస్తున్నా, ఒకసారి గెస్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, ఆయన భూమినే కొలవడానికి ప్రయత్నించి సఫలం చెందాడు. ఇది కదా కుతూహలం అంటే. అన్నిటికంటే పెద్దదాన్ని అందరికంటే ముందు కొలిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడా అని వెతకడం మొదలు పెడితే ఇదిగో ఈయన దొరికాడు. 2200 సంవత్సరాల క్రితమే భూమి యొక్క సైజును కొలుద్దాం అనుకోవడానికి మించిన అడ్వెంచర్ ఏముంటుంది? ఆ మనిషి ఎవరు, ఆ సైజు ఎలా కొలిచాడో ఇప్పుడు చూద్దాం. సాధారణ శక పూర్వం 2వ శతాబ్దంలో అలెగ్జాండ్రియాలోని ఎరటోస్తనీస్ అనే ఆయనకి భౌగోళిక శాస్త్రం అన్నా మ్యాపులు గీయటం అన్నా చాలా ఇష్టం. అందుకే ఆయన ప్రపంచ మ్యాప్ గీయడానికి బయలుదేరాడు. కానీ ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. ప్రపంచ పటం గీయాలంటే ముందు భూమి సైజ్ ఎంతో, ప్రపంచం వైశాల్యం ఎంతో తెలియాలి కదా. అప్పట్లో అది ఎవ్వరికీ తెలియదు. చాలామందికి తెలిసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే భూమి గోళాకారంగా అంటే బంతిలాగా ఉందన్నాం. భూమి సైజు ఎలా కనిపెట్టాలని ఆయన కింద మీద పడుతున్న సమయంలోనే అక్కడికి వచ్చిన ఇద్దరు బాటసారులు మాట్లాడుకుంటున్న మాటలు ఆయన చెవిన పడ్డాయి. అవేంటంటే అలెగ్జాండ్రియాకి దక్షిణంగా ఉన్న సైన్ అనే నగరంలో ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన మిట్ట మధ్యాహ్నం అక్కడున్న ఒక బావిలో ఎటువంటి నీడ పడదంట. అంటే సూర్యుడు ఆ సమయంలో అక్కడ కరెక్ట్గా నెత్తిన ఉన్నాడని అర్థం. అది వినగానే ఆయనకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఆయన ఫ్రెండ్ ఆర్కిమెడిస్ లాగా యూరేకా అని ఎగిరి గంతేయలేదు, కానీ ఆయన ఉన్న నగరంలో ఒక పెద్ద స్తంభాన్ని పాతించి జూన్ 21వ తేదీ కోసం వెయిట్ చేశాడు. జూన్ 21 రాగానే ఆయన పాతించిన స్తంభం నీడ మధ్యాహ్నం 12 గంటలకి భూమి మీద ఎంత కోణంలో పడుతుందో గమనించి ఆ కోణాన్ని 7 డిగ్రీల కింద నోట్ చేసుకున్నాడు. అంటే సైన్ నగరంలో అదే సమయంలో సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు ఎటువంటి నీడ పడినప్పుడు అలెగ్జాండ్రియాలో మాత్రం స్తంభం నీడ 7 డిగ్రీల కోణంలో పడింది. తర్వాత కొంతమంది సర్వేయర్లను పెట్టి ఆయన అలెగ్జాండ్రియా నగరానికి ఆ బావి ఉన్న సైన్ నగరానికి మధ్య గల దూరాన్ని కొలిపించాడు. ఆ దూరం సుమారు 900 కిలోమీటర్లుగా తేలింది. ఆ రోజుల్లో దూరాన్ని కిలోమీటర్లతో కొలిచేవాళ్ళు కాదు, కానీ స్టాడియా అనే యూనిట్తో కొలిచేవాళ్ళు. స్టాడియా అంటే ఈ రోజుల్లో సుమారు 550 అడుగులతో సమానం. సో అలెగ్జాండ్రియా నగరానికి సైన్ నగరానికి మధ్య గల దూరం సుమారు 50,000 స్టాడియాలు. భూమి సైజ్ తెలిస్తేనే, అంటే చుట్టుకొలత తెలిస్తేనే భూమి వైశాల్యం ఎంతో తెలుస్తుంది. అది తెలిస్తేనే ఏ ఏ దేశాలు ఏ ఏ భాగంలో ఉన్నాయి వాటిని మ్యాప్ మీద పెట్టడం అనేది కొంత తేలిగ్గా అవుతుంది. ఇప్పుడు ఆయనకి 2 విషయాలు తెలుసు. ఒకటి, అలెగ్జాండ్రియాకి ఆ బావి ఉన్న సైన్ నగరానికి మధ్య గల దూరం. 2, సైన్ నగరంలో సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు అలెగ్జాండ్రియాలో ఆ సూర్యుడి మూలంగా పడే నీడ యొక్క కోణం. ఈ రెండింటిని వాడి ఒక చిన్న మ్యాథ్స్ ఫార్ములా ద్వారా భూమి యొక్క చుట్టుకొలత ఆయన కొలిచాడు. ఆ ఫార్ములా ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం కనుక మీకుంటే కిందున్న డిస్క్రిప్షన్లో పెట్టాం. ఆ ఫార్ములా ద్వారా భూమి యొక్క చుట్టుకొలత భూమధ్యరేఖ దగ్గర సుమారు 40,000 కిలోమీటర్ల కింద చెప్పాడు. ఈరోజు ఆధునిక సైన్స్ చెప్తున్న భూమి చుట్టుకొలత ఎంత అంటే 40,075 కిలోమీటర్లు. చూసారా, ఆయన 40,000 చెప్తే సైన్స్ 40,075 కిలోమీటర్లు చెప్పింది. సో అంత కరెక్ట్గా 2200 సంవత్సరాల ముందే భూమి యొక్క సైజుని ఒక నీడ ద్వారా ఆయన కొలవగలిగాడు. అంతేకాదు, చరిత్రలో జరిగిన సంఘటనని కాల పద్ధతిలో పెట్టడం, అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టడం కూడా మొదలుపెట్టింది ఈయనే. దానికి తోడు ప్రధాన సంఖ్యల్ని అంటే ప్రైమ్ నెంబర్స్ని కనిపెట్టడానికి ఒక తేలికైన మ్యాథ్స్ ఫార్ములా కూడా ఈయనే కనిపెట్టాడు. ఈ రెండే కాదు, భూమి నిటారుగా లేదు, కొంత కోణంలో వంగుందని చెప్పి అలా భూమి వంగి ఉన్న కోణాన్ని 23.5 డిగ్రీలుగా ఖచ్చితంగా కొలిచి ఈయనే చెప్పాడు.
వీటితో పాటు భూమికి చంద్రునికి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరం కూడా ఈయన కొలవడానికి ప్రయత్నించాడు. ఈయనకున్నంత కుతూహలం మనకుంటే ఎంత బాగుండో కదా. ఈ కథలో విషాదం ఏంటంటే, ఈ ఎరటోస్థెనీస్కి 82 సంవత్సరాల వయసు వచ్చేసరికి కంటి చూపు పూర్తిగా పోయిందంట. ఆ వయసులో చదువుకునే, ప్రకృతిని పరిశీలించే అవకాశం కానీ, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కానీ లేకుండా పోయింది. ఏ కొత్త విషయాలు నేర్చుకొని ఈ లైఫ్ ఎందుకు వేస్ట్ అనేసి ఆయన అన్నం తింటం మానేసి ఆత్మహత్య చేసుకున్నాడు. మనం మరీ అంత వైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ కనీసం ఆయనలాగా కుతూహలం పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏమంటారు?